Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tarais Academy. Today we are going to discuss about the current affairs question. So ఈ రోజు మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం కరెంట్ అఫైర్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. సో ఎవ్రీ సాటర్డే there will be current affair question regarding the Abhyasana program. So through the program of Abhyasana, we are going to cover almost all every topic in the mains examination of UPSC. So GS1 కానివ్వండి, GS2, GS3, okay, GS4, essay writing, and also the current affair question will be delivered on the weekly basis. Okay. సో మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఇట్స్ ఏ డైలీ ప్రోగ్రామ్. సో ప్రతిరోజు కూడా మనకు ఒక అభ్యాసన ప్రోగ్రామ్ ఉంటుంది. సో రిగార్డింగ్ ద ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే సో ఆల్మోస్ట్ ఆల్ 6 days a week మనకు అభ్యాసన ప్రోగ్రామ్ ఉంటుందమ్మా. సో 6 రోజులు ప్రోగ్రామ్ మనకు ఉంటుంది. ఫ్రమ్ మండే టు సాటర్డే వీఆర్ గోయింగ్ టు డీల్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ద యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్. అదేవిధంగా మనకి సండే ఎటువంటి క్వశ్చన్ అనేది కూడా అప్లోడ్ కాదమ్మా. సండే దిల్ బి కంప్లీట్లీ ఆఫ్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు కూడా మనం మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో, అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మనం క్వశ్చన్ అనేది అప్లోడ్ చేస్తాము. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా దేర్ విల్ బి కంప్లీట్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద క్వశ్చన్. సో ఏ రోజైతే మనం క్వశ్చన్ ఇస్తామో ఆ రోజు మనకి ఈవినింగ్ 5 PM కల్లా మన యొక్క ఛానల్లోనే ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ సెషన్ అనేది కూడా మీకు అప్లోడ్ చేయబడుతుంది. ఓకే. సో ఒకసారి అభ్యాసన ప్రోగ్రామ్ డీటెయిల్స్ మనం చూసినట్టయితే ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ స్పాన్సర్డ్ బై ద తారాయస్ అకాడమీ. సో తారాయస్ అకాడమీ వాళ్ళు సో మీ యొక్క ఎస్పెషల్లీ ఎవరైతే మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా రూపొందించబడినటువంటి ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ని ప్రతి ఒక్క యూపీఎస్సీ ఆస్పిరెంట్కి అందించే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని అయితే డిజైన్ చేశాము. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇమెన్స్లీ. ఖచ్చితంగా ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా వరకు బెనిఫిట్ చేకూర్చేటువంటి ప్రోగ్రామ్గా ఇది ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ ద ప్రోగ్రామ్. ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ అందరూ కూడా యూస్ చేసుకోండి అండ్ యూ విల్ ఏబుల్ టు గెట్ సక్సీడ్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క ప్రోగ్రామ్ని 3 to 4 months వరకు రెగ్యులర్గా ఫాలో అవుతారో షూర్గా వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ని ఎక్సెల్ చేసేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క 3 to 4 months రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా మీ యొక్క మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో హౌ కెన్ యూ విల్ ఏబుల్ టు రైట్ బెటర్ ఆన్సర్స్ అనేటువంటి విషయం కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, ఖచ్చితంగా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, మీ యొక్క ఆన్సర్ రైటింగ్లో గణనీయమైనటువంటి మార్పులు షూర్గా వస్తాయి. దట్ ఈస్ ఫర్ షూర్, దట్ ఈస్ మై పర్సనల్ గ్యారంటీ ఆల్సో. సో ప్రతి ఒక్కరు కూడా మనకి అభ్యాసన ప్రోగ్రామ్ని ఫాలో అవ్వండి. సో అదేవిధంగా మన యొక్క ఛానల్ ఏదైతే ఉందో దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆల్ థింగ్స్ విల్ బి గెట్ ఫ్రీ ఫర్ యూ. ఓకే, ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా, ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఫ్రీగా మన యొక్క తారాయస్ ఛానల్ వారు మీకు అందించడం జరుగుతుంది. సో ఒకసారి అభ్యాసన ప్రోగ్రామ్ ఇన్ డీటెయిల్గా షెడ్యూల్ మనం చూసినట్టయితే సో ప్రోగ్రామ్ విల్ స్టార్ట్స్ ఆన్ మండే. ప్రోగ్రామ్ అనేది మనకి మండే అంటే సోమవారం స్టార్ట్ అవుతుందమ్మా. అండ్ ఇట్ స్టార్ట్స్ విత్ ద GS1 టాపిక్. సో GS1 టాపిక్తో మనం స్టార్ట్ అవుతుంది. సో GS1 టాపిక్స్ మనం తీసుకున్నట్టయితే సో వీ హ్యావ్ ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీ అనేటువంటి ఫస్ట్ టాపిక్ ఉంటుంది. ఇండియన్ హిస్టరీలో మనకి ఆల్మోస్ట్ ఆల్ 3 parts ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఏన్షియంట్, సెకండ్ వన్ ఈజ్ మెడివల్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ద మోడర్న్ హిస్టరీ. ఓకే, ఈ విధంగా మనం ఇండియన్ హిస్టరీని కవర్ చేద్దాము. సెకండ్ టాపిక్ విల్ బి ద వరల్డ్ హిస్టరీ. సో వరల్డ్ హిస్టరీని మనం సెకండ్ టాపిక్గా కవర్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ టాపిక్ విల్ బి ద పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. అండ్ ఫోర్త్ టాపిక్ విల్ బి ద ఆర్ట్ అండ్ కల్చర్. ఫిఫ్త్ టాపిక్ విల్ బి ద ఇండియన్ సొసైటీ. అండ్ సిక్స్త్ టాపిక్ ఈస్ ద ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. సో ఈ 6 టాపిక్స్లో ఏదైనా టాపిక్ నుంచి మనం మండే మీకు క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది రిగార్డింగ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఓకే, అండ్ ఆన్ ద ట్యూస్డే మనకి మంగళవారం తీసుకున్నట్టయితే సో ట్యూస్డే వీఆర్ గోయింగ్ టు డీల్ అబౌట్ ద GS2. సో GS2లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటమ్మా? సో రిగార్డింగ్ ద GS2 టాపిక్స్ మనం తీసుకున్నట్టయితే వీ హ్యావ్ ఇండియన్ పాలిటీ. సెకండ్ టాపిక్ ఈజ్ ద గవర్నెన్స్. థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్. అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, ఈ 4 టాపిక్స్ని మనం కవర్ చేస్తూ మంగళవారం మనం క్వశ్చన్ అయితే మార్నింగ్ 9 AM కల్లా అప్లోడ్ చేస్తాము. అండ్ కమింగ్ టు ద వెన్స్డే. సో వెన్స్డే ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే వీఆర్ గోయింగ్ టు కవర్ ద GS3 సెషన్.
GS3 టాపిక్స్ని మనం కవర్ చేద్దాము. అండ్ టాపిక్స్ మనం తీసుకున్నట్టయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద GS3 ఇస్ ద ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీ నుంచి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందమ్మా. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద GS3. సెకండ్ వన్ ఈస్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ థర్డ్ టాపిక్ ఈస్ ఎన్విరాన్మెంట్, biodiversity and climate change. Fourth topic will be the agriculture. Fifth topic is the disaster management. And sixth topic will be the internal security. ఈ 6 టాపిక్స్లో ఏదైనా టాపిక్ నుంచి మీకు బుధవారం క్వశ్చన్ వస్తుంది రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. అండ్ కమింగ్ టు ద థర్స్డే, మనం గురువారం తీసుకున్నట్టయితే సో థర్స్డే వీఆర్ గోయింగ్ టు కవర్ ద GS4. సో ప్రతి గురువారం కూడా మనకి సో దేర్ విల్ బీ స్పెషల్ సెషన్ రిగార్డింగ్ ద ఎథిక్స్. సో GS4లో మనకు ఉన్నటువంటి టాపిక్స్ ఏంటమ్మా? ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో ఈ మూడు టాపిక్స్ మీద మనకి దేర్ విల్ బీ స్పెషల్ సెషన్ ఆన్ ద థర్స్డే అండ్ దట్ ఈస్ గోయింగ్ టు కవర్ ద GS4. ఓకే, సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు. GS4 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద UPSC మెయిన్స్ ఆస్పిరెంట్స్. దాదాపుగా 250 మార్కులు ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ నెగ్లెక్ట్ ఆన్ ద ఎథిక్స్ పేపర్. ఓకే, జనరల్గా ఎథిక్స్ పేపర్ టఫ్ ఉందనేటువంటి భావనలో వీళ్ళు ఏం చేస్తారు, దే విల్ ఎక్స్క్లూడ్ ద ఎథిక్స్ ఫ్రమ్ దేర్ ప్రిపరేషన్ అండ్ దే వర్ రైటింగ్ ద మెయిన్స్. ఖచ్చితంగా అట్లాంటి పని అయితే చేయొద్దు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు కాస్ట్ యూ వెరీ వెరీ సివియర్లీ. అర్థమవుతుందా? మీకు చాలా బాధను కలిగిస్తుంది లేటర్ ఆన్. సో ప్లీజ్ ప్రాక్టీస్ ద ఎథిక్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు, మీరు ఎంతైతే GS1, GS2, GS3 మీద ఎంఫసిస్ ఇస్తున్నారో అంతకంటే కూడా ఎక్కువ ఎంఫసిస్ అనేది GS4కి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో త్రూ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఎ స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్ ఆన్ ఎవ్రీ థర్స్డే అండ్ దట్ విల్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ ఏ ఇమ్మెన్స్ మేనర్. ప్రతి ఒక్కరికి కూడా మ్యాక్సిమం బెనిఫిట్ ఉండేలాగా మనకు ఎథిక్స్ మీద స్పెషల్ సెషన్ అనేది ప్రతి గురువారం కూడా మేము చేస్తున్నాము. సో ప్లీజ్ ఫాలో అస్, ప్లీజ్ వాచ్ ద వీడియో అండ్ డోంట్ మిస్ ఆన్ ద థర్స్డే ఆస్పెక్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ విల్ బీ ద ఫ్రైడే. సో ప్రతి శుక్రవారం కూడా వీఆర్ ఆల్సో డీలింగ్ ద జనరల్ ఎస్ఐ. సో దేర్ విల్ బీ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ టాపిక్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో విల్ నెగ్లెక్ట్. ఒక ఎథిక్స్ ఎలాగైతే నెగ్లెక్ట్ చేస్తున్నారో జనరల్ ఎస్ఐని కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో బికాస్ ఎందుకంటే దిస్ విల్ బీ ఇన్ వెరీ వెరీ వేగ్ మేనర్. అంటే ఏంటమ్మా, తరచుగా మనం UPSC క్వశ్చన్స్ తీసుకున్నట్టయితే సో క్వశ్చన్స్ అనేవి ఎక్కడి నుంచో అడుగుతున్నారు, దే ఆర్ నాట్ ఆస్కింగ్ ఫ్రమ్ ద టాపిక్. ఖచ్చితంగా ఇదివరకు ఏంటంటే GS1 నుంచో 2 నుంచో 3 నుంచో అడిగేవారు. రైట్ నో దే ఆర్ ఆస్కింగ్ ఫిలసాఫికల్ అండ్ ఎథికల్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కాబట్టి సో ఈవెన్ దో ఇట్ ఈస్ వేగ్ బట్ వీ హ్యావ్ టు ప్రిపేర్. ఓకే, సో ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు అట్లీస్ట్ 30 to 40 essays మనం ప్రిపేర్ అయినట్టయితే ఓకే, సో వీ కెన్ హ్యావ్ దట్ ప్రాక్టీస్. ఖచ్చితంగా మనం ఏం చేయగలుగుతాము, ఒక బెటర్ ఎస్ఐని మనం ఎగ్జామినేషన్లో రాయగలుగుతాము. ఫర్ దట్ యూ నీడ్ ఏ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ఖచ్చితంగా మీరు 30 to 40 essays వరకు మీరు ప్రిపేర్ అయినట్టయితే ఈజీగా యూ కెన్ ఏబుల్ టు రైట్ జనరల్ ఎస్ఐ ఇన్ ఏ వెరీ వెరీ బెటర్ మేనర్. ఖచ్చితంగా ఈ రెండిట్లో కూడా మీరు దాదాపుగా ఎథిక్స్లో 125 మార్క్స్, అదేవిధంగా ఎస్ఐలో కూడా మీరు 125 మార్క్స్ టార్గెట్గా పెట్టుకున్నారంటే ఖచ్చితంగా మీ యొక్క ర్యాంక్ అనేది 100 లోపు ఉంటుందమ్మా. దట్ ఈస్ ఫర్ షూర్. సో ప్లీజ్ ఫాలో ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన రిలీజియస్లీ అట్లీస్ట్ ఫర్ 3 to 4 months. ఖచ్చితంగా ప్రతి వీక్ మనకి శుక్రవారం ఎస్ఐ మీద మీకు క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అయితే మిస్ కాకుండా ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి అండ్ ట్రై టు ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్. ఓకే, మీకు ఏమైనా ఎవాల్యుయేషన్ తెలియకపోతే యూ కెన్ కాంటాక్ట్ మీ ఆల్సో, ఫైన్. బట్ డోంట్ మిస్ ద సెషన్. ప్లీజ్ రైట్ ఇట్ ఇన్ ఏ టైమ్ బౌండ్ మేనర్. ఖచ్చితంగా టైం ఫ్రేమ్ పెట్టుకొని మీరు ఆన్సర్స్ అయితే రాయండి. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు సక్సీడ్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ UPSC. అర్థమవుతుందా? ఇస్ దట్ క్లియర్? అండ్ కమింగ్ టు ద సాటర్డే. సో ఈరోజు మనం తీసుకున్నట్టయితే సో సాటర్డే వీఆర్ గోయింగ్ టు కవర్ ఎక్స్క్లూజివ్లీ రిగార్డింగ్ ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఓకే, సో కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం కవర్ చేస్తూ సెషన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ హ్యావ్ డౌట్, సార్ కరెంట్ అఫైర్స్ అనేది మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్లో సిలబస్గా లేదు కదా సార్, మీరు ఎందుకు తీసుకుంటున్నారంటే ద రీజన్ ఈస్ ద కరెంట్ అఫైర్స్ విల్ బీ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ టు రైట్ బెటర్ ఆన్సర్స్ ఇన్ ద GS2 అండ్ GS3 యాజ్ వెల్ యాజ్ ద GS4. ఓకే, అన్నింటిలో కూడా మీకు ఎస్ఐ రైటింగ్లో కూడా మీకు ఏమవుతుందమ్మా, సో కరెంట్ అఫైర్స్ విల్ ప్లే వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద UPSC జర్నీ. సో ప్రతి ఒక్కరు కూడా కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అయితే పెట్టాల్సి ఉంటుంది. దానికోసం మనకు అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్ ఆన్ సాటర్డే. ఎవ్రీ సాటర్డే మనం కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైన సెషన్ మనం తీసుకోవడం జరుగుతుంది. అండ్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, ఎస్పెషల్లీ మనకి ఇంపార్టెంట్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎంఫసిస్ చేస్తూ ఈ యొక్క కరెంట్ అఫైర్స్ సెషన్ కూడా మనం ఈరోజు సాటర్డే మనం తీసుకోవడం జరుగుతుందమ్మా. ఓకేనా?
So that is all about the basic program of Abhyasana. I hope you understand. So now let us go to the details of the question. So ఈరోజు క్వశ్చన్ ఏంటో మనం చూద్దాం. So let us see the question of the day. ఈరోజు క్వశ్చన్ మనం చూద్దాం. What they are asking. Evaluate the role of international institutions such as World Health Organization in addressing the global health challenges and its implications for India's interest and engagement in the fora. Okay, so ఇక్కడ క్వశ్చన్ దేని గురించి అడుగుతున్నారో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, అంతర్జాతీయ సంస్థల గురించి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. అండ్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద WHO, ప్రపంచ ఆరోగ్య సంస్థ అయినటువంటి WHO గురించి ఇక్కడ అడుగుతున్నారు. అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ రోల్ ప్లేడ్ బై ద WHO ఇన్ అడ్రస్సింగ్ ద హెల్త్ ఛాలెంజెస్. ఓకే, గ్లోబల్ హెల్త్ ఛాలెంజ్ని ఏ విధంగా WHO అనేది అడ్రస్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇండియాస్ ఇంట్రెస్ట్. ఓకే, ఎస్పెషలీ ఈ యొక్క WHO ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా మనం ఇండియాస్ ఇంట్రెస్ట్ కూడా మనం ఇక్కడ మాట్లాడాలి. ఎస్పెషలీ వాట్ ఆర్ ద ఇండియాస్ ఇంట్రెస్ట్ ఇన్ ఎంగేజింగ్ విత్ ద WHO రిగార్డింగ్ ద హెల్త్ ఛాలెంజెస్. ఖచ్చితంగా హెల్త్ ఛాలెంజ్ని ఏ విధంగా ట్యాకిల్ చేస్తుంది, ఏ విధంగా WHOతో కోరిలేట్ అయ్యి ఈ యొక్క హెల్త్ ఛాలెంజెస్ని ఏ విధంగా ఎంగేజ్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఫైనల్లీ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఇవాల్యుయేషన్ ఆఫ్ ద రోల్ ఆఫ్ WHO ఇన్ అడ్రస్సింగ్ ద ఛాలెంజెస్ అండ్ వాట్ ఆర్ ద ఇంట్రెస్ట్, ఇండియాస్ ఇంట్రెస్ట్ ఏంటో కూడా మనం ఇక్కడ కనుక్కొని ఆన్సర్లో అయితే రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ని మనకి 15 మార్కర్ క్వశ్చన్ అడిగారు. సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, సో 15 మార్కర్ క్వశ్చన్ ఎప్పుడు కూడా మీరు సో వీ హ్యావ్ టు రైట్ అట్లీస్ట్ 3 పేజ్ ఆన్సర్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్లీ వీ నీడ్ టు రైట్ నాట్ మోర్ దెన్ 250 వర్డ్స్, 250 పదాలు మించకుండా మనం ఇక్కడ ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ UPSC టైం లిమిట్ మనం తీసుకున్నట్టయితే సో వీ హ్యావ్ టు రైట్ అట్లీస్ట్ 11 to 12 మినిట్స్లో మనం ఆన్సర్ని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? అదేవిధంగా 10 మార్కర్ క్వశ్చన్ మనం తీసుకున్నట్టయితే సో వీ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 2 పేజ్ ఆన్సర్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. అండ్ వీ నీడ్ టు రైట్ విత్ ఇన్ ద 150 వర్డ్ లిమిట్. సో దీనికి UPSC ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమా? ఓన్లీ 7 to 8 మినిట్స్. అంటే మీరు ఎంత ఫాస్ట్గా రాయాలో అర్థం చేసుకోండి. సో యూ హ్యావ్ టు రీడ్ ద క్వశ్చన్ అండ్ యూ హ్యావ్ టు ఇంటర్ప్రెట్ అండ్ వీ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్ ఆల్సో. అర్థమవుతుందా? సో దానికోసం మీకు ఏం కావాలి? ఖచ్చితంగా ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వన్స్ యూ ప్రాక్టీస్ ద క్వశ్చన్స్ రెగ్యులర్లీ ఫర్ 3 to 4 months ఇన్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన సో దట్ యూ కెన్ రైట్ ఎవ్రీ క్వశ్చన్. ప్రతి క్వశ్చన్ని కూడా మీరు ఈజీగా రాసేటువంటి అలవాటు అయితే మీకు రావడం జరుగుతుంది. ఫర్ దట్ ఓన్లీ వీఆర్ గివింగ్ దిస్ ఇనిషియేటివ్ ఫర్ ద ఫ్రీ పర్పస్. ఓకే, ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఈ యొక్క మెయిన్స్ క్వశ్చన్స్ అందించాలనేటువంటి ఒక సంకల్పంతో మన యొక్క తారాయస్ అకాడమీ వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. సో ప్లీజ్ రైట్ ఇట్ రెగ్యులర్లీ అండ్ గెట్ ఇమ్మెన్స్ బెనిఫిట్ ఫ్రమ్ ద ప్రోగ్రామ్. సో ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు అట్లీస్ట్ 11 to 12 మినిట్స్లో కాకపోయినా 15 మార్కర్ క్వశ్చన్ ఇనీషియల్గా 15 మినిట్స్లో రాయడానికి ప్రయత్నం చేయండి. బట్ దిస్ ఈజ్ ఫర్ ద బిగినర్స్ ఓన్లీ. గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ అండర్లైనింగ్ ఇట్. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద బిగినర్స్, నాట్ ఫర్ ద అడ్వాన్స్ ప్లేయర్స్. ఎవరైతే ఆల్రెడీ రాస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు మాత్రం UPSC టైంని మాత్రమే ఫాలో అవ్వండి. ప్లీజ్ యూజ్ స్టాప్ వాచ్ వైల్ రైటింగ్ ద ఆన్సర్స్. అర్థమైందా? ఖచ్చితంగా టైం ఫ్రేమ్లోనే ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఓకే, ఎవరైతే 10 మార్కర్ని రాసినటువంటి బిగినర్స్ ఉన్నారో వాళ్ళు 10 మినిట్స్లో రాసేటువంటి ప్రయత్నం చేయండి. అగైన్ టెలింగ్ యూ, ఇట్స్ ఎ నోట్, కైండ్లీ అక్నాలెడ్జ్ ఇట్. ఖచ్చితంగా ఇది ఓన్లీ ఫర్ ద బిగినర్స్. 15 మార్కర్ని 15 మినిట్స్లో, 10 మార్కర్ని 10 మినిట్స్లో రాసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిగినర్స్ అయి ఉండాలి, నాట్ ఫర్ ద అడ్వాన్స్డ్ ప్లేయర్స్. ఓకే, అడ్వాన్స్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా UPSC టైంని అయితే ఫాలో అయ్యి తీరాల్సిందే. దట్ ఈస్ మ్యాండేటరీ. అర్థమవుతుందా? అండ్ లెట్ us see the approach for this question. ఒకసారి క్వశ్చన్ యొక్క అప్రోచ్ మనం చూసినట్టయితే సో వీ నీడ్ టు స్టార్ట్ ద ఆన్సర్ విత్ ఏ బేసిక్ ఐడియా ఆఫ్ ఇండియా అండ్ WHO ఎంగేజ్మెంట్ అండ్ హౌ ద WHO is ఎస్పెషలీ రెస్పాన్సిబుల్ టు ట్యాకిల్ ద గ్లోబల్ హెల్త్ ఛాలెంజెస్ అనేటువంటి కాంటెక్స్ట్లో మనం ఇక్కడ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ హౌ ద వాట్ ఈస్ ద కీ రోల్ ప్లేడ్ బై ద WHO ఇన్ మెయింటైనింగ్ ద హెల్త్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్. అదేవిధంగా ఇండియా యొక్క రోల్ ఏంటి అనేటువంటి అంశం మీద కూడా మనం ఇక్కడ బ్రీఫ్గా 3 to 4 లైన్స్లో మనం మాట్లాడితే సరిపోతుంది. ఎస్పెషలీ మనం రీసెంట్లీ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ద ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ప్రోగ్రామ్ని మనం లాంచ్ చేసుకున్నాము. ఓకే, సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఇండియా ఈజ్ ఎస్పెషలీ హెల్పింగ్ ద WHO ఇన్ అడ్రస్సింగ్ ద గోల్స్ ఆఫ్ WHO. ఎస్పెషలీ గ్లోబల్ హెల్త్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని దాటుకుంటూ వాటిని ఎట్లా దాటుకుంటూ ముందుకు వెళ్ళాలనేటువంటి ధోరణిలో ఇండియా పనిచేస్తుంది. సో ఇండియాస్ ఇంట్రెస్ట్ అండ్ ఎంగేజ్మెంట్ ఇన్ ద WHO అనేటువంటి అంశం మీద కూడా మనం ఇక్కడ బ్రీఫ్గా ఓకే ఐ మీన్ 3 to 4 లైన్స్లో అంటే 30 to 40 లైన్స్లో మించకుండా మీరు ఇంట్రడక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ సెకండ్లీ మనం తీసుకున్నట్టయితే సో వీ హ్యావ్ టు హైలైట్ ద ఇండియాస్ ఇంప్లికేషన్స్ ఆన్ ద
హెల్త్ బెనిఫిట్స్, ఎస్పెషలీ ఇండియాకి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, బికాస్ ఇండియాస్ ఎంగేజ్మెంట్ విత్ ద డబ్ల్యూహెచ్ఓ విల్ బెనిఫిట్ ఇండియా ఇన్ ఏ వెరీ వెరీ హ్యూజ్ వే. ఖచ్చితంగా ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కానివ్వండి, రీసెంట్గా కోవిడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానివ్వండి, అన్నింటిలో కూడా మనం డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ఫాలో అయ్యాము అండ్ వీ గెట్ ఇమ్మెన్స్లీ బెనిఫిటెడ్ బై దిస్ ఎంగేజ్మెంట్. ఓకే, సో ప్రతి ఒక్క బెనిఫిట్ని హైలైట్ చేస్తూ ఓకే వీ హ్యావ్ టు ఎన్లిస్ట్ ఆల్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ వాట్ వీఆర్ గెట్టింగ్ ఫ్రమ్ ద డబ్ల్యూహెచ్ఓ అనేటువంటి అంశాలు కూడా మనం రాయాలి. అదేవిధంగా డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మెన్షన్ చేస్తే దట్ విల్ బి వెరీ వెరీ హోలిస్టిక్ అనమాట. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఎట్లా ఉండాలమ్మా, కన్క్లూజన్ షుడ్ బీ ఇన్ ఏ సస్టైనబుల్ అండ్ ఆల్సో సూటబుల్ మేనర్. సో ఏదైతే డబ్ల్యూహెచ్ఓ ఉందో, సో డబ్ల్యూహెచ్ఓ ఈజ్ హెల్పింగ్ ఇండియా ఇన్ ఏ వెరీ వెరీ ఇమ్మెన్స్ మేనర్. చాలా పెద్ద మొత్తంలో మనకి ఎక్కువగా హెల్ప్ చేస్తుంది. ఎస్పెషలీ మన యొక్క నేషనల్ హెల్త్ ఎజెండాలో డబ్ల్యూహెచ్ఓ అనేది కీలక పాత్ర పోషిస్తుంది అనేటువంటి అంశాన్ని మనం అక్కడ మరవకూడదు. అండ్ ఆల్సో ఈ విధంగా ఇండియా షుడ్ ఆల్సో ఇంప్రూవ్ ఇట్స్ హెల్త్ ఛాలెంజెస్ అండ్ టు ఓవర్కమ్ టు బ్రింగ్ ఎంటైర్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ టు ఆల్ ద పీపుల్. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ టు ఇంప్రూవ్ ద ఆయుష్మాన్ భారత్ ఇన్ ఏ బెటర్ వే. ఖచ్చితంగా ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, యూనివర్సల్ హెల్త్ కవరేజ్ని కూడా ఇంప్రూవ్ చేస్తూ సో ప్రతి ఒక్కరికి కూడా హెల్దీ ఫ్యూచర్ అనేటువంటి ఒక ఎజెండాతో మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. దట్ విల్ బి ద ఎజెండా ఆఫ్ డబ్ల్యూహెచ్ఓ ఆల్సో. డబ్ల్యూహెచ్ఓ ఎజెండాని కూడా మనం పాటించినట్టయితే సో వీ కెన్ ఆల్సో గెట్టింగ్ ద బెనిఫిట్స్. సో ఫైనల్లీ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ డబ్ల్యూహెచ్ఓ ఇస్ ఫర్ హెల్త్ ఫర్ ఆల్. ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందుబాటులో ఉండాలనేటువంటి ఒక ఏదైతే గోల్తో పనిచేస్తున్నారో దట్ షుడ్ బి లాడబుల్. ఓకే, దాన్ని అప్రిషియేట్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం 3 to 4 లైన్స్లో అయితే కన్క్లూజన్ చేయొచ్చు. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద అప్రోచ్. మీకు అప్రోచ్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఎవరైతే ఇంకా మన ఛానల్ ఫాలో అవ్వట్లేదో వెంటనే మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వడమా. సో ప్లీజ్ గెట్ సబ్స్క్రిప్షన్ బై హిట్టింగ్ ద బెల్ ఐకాన్. అక్కడ ఏదైతే బెల్ ఐకాన్ ఉందో దాన్ని మీరు హిట్ చేసినట్టయితే మీకు సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. సో దట్ ఆల్ ద కంటెంట్ విల్ బీ అవైలబుల్ ఫ్రీ టు యూ. మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అంతా కూడా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ అవుతుందమ్మా. సో ఎవ్రీ కంటెంట్ విల్ బీ అవైలబుల్ ఇన్ ఏ ఫ్రీ మేనర్. అదేవిధంగా ఎవరికైతే పీడిఎఫ్స్ యాక్సెస్ కావాలో వాళ్ళు ఖచ్చితంగా మనకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ప్లీజ్ జాయిన్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ టు గెట్ ఆల్ ద పీడిఎఫ్స్ ఫర్ ఫ్రీలీ. ఓకే, అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు లైక్ చేయండి. ఓకే, సో ఐఎమ్ సజెస్టింగ్ యూ ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ద యూట్యూబ్. అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో చేయండి. ఓకే, సో నౌ వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద క్లాస్ డిస్కషన్. సో లెట్ us see the answer discussion. ఒకసారి డబ్ల్యూహెచ్ఓ గురించి మనం మాట్లాడినట్టయితే సో దిస్ డబ్ల్యూహెచ్ఓ యాక్చువల్లీ ఇట్ వాజ్ ఏ యూఎన్ స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్ ఫర్ ద హెల్త్, ఎస్పెషలీ పబ్లిక్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ని డీల్ చేయడానికి ఈ యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ వాస్ కాల్డ్ యాజ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉందో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకేమో ఇట్ వాజ్ ఇన్ ద జెనీవా ఆఫ్ స్విట్జర్లాండ్. ఓకే, and almost all it is working as a very very vital global institution and that plays a very very important role in addressing the global health challenge. ఓకే, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని హెల్త్ ఛాలెంజ్ని అడ్రస్ చేయడానికి ఈ యొక్క డబ్ల్యూహెచ్ఓ అనేది కీలకంగా పనిచేస్తుంది. అండ్ ఇట్ ఎఫర్ట్స్ ఆర్ వెరీ మచ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ గైడింగ్ ద నేషనల్ హెల్త్ పాలసీస్ అక్రాస్ ద వరల్డ్ వైడ్. ఓకే, ఎస్పెషలీ ప్రతి దేశం యొక్క హెల్త్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని షేప్ చేయడానికి, వాటిని గైడ్ చేయడానికి నిరంతరం మన యొక్క డబ్ల్యూహెచ్ఓ అనేది రిలెంట్లెస్గా వర్క్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ కమింగ్ విత్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ హెల్త్ పాలసీస్ అండ్ ఆల్సో స్ట్రాటజీస్ అక్రాస్ ద వరల్డ్ వైడ్. ఓకే, ఈ విధంగా మనం వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద బెటర్ ఇంట్రడక్షన్. సో ఖచ్చితంగా 3 to 4 లైన్స్లో మనం ఇంట్రడక్షన్ అనేది రాస్తున్నాము. సో దట్ విల్ బీ ఎనఫ్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, సో ఇన్ సమ్మరీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి బ్రీఫ్గా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ డబ్ల్యూహెచ్ఓ గురించి ఇక్కడ మెన్షన్ చేస్తే దట్ విల్ బీ ఎనఫ్ ఫర్ ద ఇంట్రడక్షన్. ఓకేనా? So let us see the important functions and contributions of the WHO. So WHO సంబంధించినటువంటి ఫంక్షన్స్ని, ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ని మనం చూద్దాం. సో ఎస్పెషలీ దిస్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో సో దట్ ఈస్ వర్కింగ్ రిలెంట్లెస్లీ టు మానిటర్ అండ్ అసెస్ ద గ్లోబల్ హెల్త్ సినారియోస్. ఎస్పెషలీ ఏం చేస్తుందమ్మా, సో దిస్ డబ్ల్యూహెచ్ఓ కంటిన్యూస్లీ మానిటరింగ్ ద గ్లోబల్ హెల్త్ ట్రెండ్స్. ఎస్పెషలీ మనం టైంలో కూడా చూసినట్టయితే ఇట్ గేవ్ డైరెక్షన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ హౌ టు ఏబుల్ టు గెట్ ఎఫెక్టివ్ వ్యాక్సినేషన్ కానివ్వండి, ఎట్లా సేఫ్టీ మెజర్స్ పాటించాలి, ఏ విధంగా కంటామినేషన్ ఇష్యూస్ని మనం ఫేస్ చేయాలనేటువంటి అంశాల మీద అన్నింటి మీద కూడా మనకి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ ఆల్వేస్ మానిటర్ ద గ్లోబల్ హెల్త్ ట్రెండ్స్. ఓకే, గ్లోబల్ హెల్త్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఏవైతే యాక్టివ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో వాటి మీద ఎక్కువగా శ్రద్ధ పెడుతుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కలెక్టింగ్ ద డేటా
అండ్ ఇట్ ఈస్ ఆల్సో అసెసింగ్ ద పబ్లిక్ హెల్త్ రిస్క్, ఎస్పెషల్లీ ఏవైతే పొటెన్షియల్ కంటామినెంట్ డిసీజెస్ ఉంటాయో వాటిని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, ఎస్పెషల్లీ మనకి కంటేజియస్ డిసీజ్ ఎట్లా ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్ డిసీజ్ ఎట్లా ఉన్నాయి, వాటి మీద ఎక్కువగా కూడా మనకి అసెస్మెంట్ అనేది చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ప్రొవైడింగ్ ఏ వాల్యుబుల్ ఇన్సైట్స్, ఖచ్చితంగా ఒక వాల్యుబుల్ ఇన్సైట్స్ అంటే ఏంటమ్మా, సో ఇట్ ఈస్ కమింగ్ విత్ ద సొల్యూషన్స్, వైబుల్ ఆల్టర్నేటివ్స్, వైబుల్ సొల్యూషన్స్ని తీసుకురావడంతో పాటు ఇట్ ఈస్ ఆల్సో గైడింగ్ ఆల్ ద హెల్త్ పాలసీస్ అండ్ ఆల్సో ద ఇంటర్వెన్షన్స్. ఓకే, ఈ విధంగా మానిటరింగ్ అనేది, అసెస్మెంట్ అనేది కూడా ఎవరు చేస్తారు, సో దట్ విల్ బి కంప్లీట్లీ డన్ బై ద WHO. సో ప్రతి ఒక్క హెల్త్ పాలసీని, ఇంటర్వెన్షన్స్ని గ్లోబల్ లెవెల్లో మానిటర్ చేసేటువంటి అధికారం, ఓకే, అదేవిధంగా ఆ యొక్క ఫంక్షనింగ్ అనేది ఎవరు చేస్తున్నారు, మనకి WHO అనేది చేస్తుంది. ఓకే, అండ్ సెకండ్ వన్, ఇట్ ఈస్ ఆల్సో మెయింటైనింగ్ ద హెల్త్ స్టాండర్డ్స్ యాజ్ వెల్ యాజ్ ద గైడ్ లైన్స్. ప్రతి ఒక్క దేశానికి కూడా ఎవిడెన్స్ బేస్డ్ స్టాండర్డ్స్ ద్వారా మనకి ఇక్కడ గైడ్ లైన్స్ అనేది బేస్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఎస్పెషల్లీ లుకింగ్ ఫర్ ద ఎవిడెన్స్ బేస్డ్ స్టాండర్డ్స్. ఓకే, ప్రతి దాన్ని కూడా ఎవిడెన్స్ బేస్డ్ స్టాండర్డ్స్ అంటే ఏంటమ్మా, ఖచ్చితంగా దాన్ని నిరూపణ జరగాలి, ఒక నిజాలను అన్వేషించి దాని ద్వారా ఎంతవరకు మనకి ఎఫిషియన్సీ ఉందనేటువంటి ఒక బెంచ్ మార్క్ స్టాండర్డ్స్ని తీసుకురావడం వల్ల ఇట్ ఈస్ ఎస్పెషల్లీ బ్రింగ్ ద బెటర్ మెడికల్ ప్రాక్టీసెస్. ఓకే, ఎస్పెషల్లీ హెల్త్ కేర్ ప్రాక్టీస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సో ప్రపంచవ్యాప్తంగా వాటిని అన్నింటినీ కూడా యూనిఫై చేస్తూ ప్రతి ఒక్క హెల్త్ ఇష్యూస్ని కూడా ఒక యూనిఫైడ్ అప్రోచ్ ద్వారా దాన్ని ట్యాకిల్ చేసేటువంటి ఒక విషయాన్ని కూడా ఎవరు చూసుకుంటారమ్మా, WHO చూసుకుంటుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ మనకి ట్యూబర్క్లోసిస్ సంబంధించినటువంటి డిసీజ్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా మనకి WHO గైడ్లైన్స్ అనేవి మనకి వెలువడ్డాయి. సో WHO రిలీజెస్ TB గైడ్లైన్స్ ఇన్ ద రీసెంట్ అప్డేట్స్. సో దట్ ఈస్ ఎస్పెషల్లీ ఎవిడెన్స్ ఫర్ ద హెల్త్ స్టాండర్డ్స్ యాజ్ వెల్ as గైడ్లైన్స్ ప్రొవైడెడ్ బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకే, ఇట్లాంటివన్నీ కూడా తరచుగా WHO చేస్తూ ఉంటుంది. అండ్ థర్డ్లీ ఇఫ్ యూ టేక్, ఇట్ ఈస్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు ద డిసీజ్ కంట్రోల్ అండ్ ఆల్సో ద ఎలిమినేషన్, ఎస్పెషల్లీ ఏదైతే మనకు హెల్త్ ఆర్గనైజేషన్ ఉందో, సో దిస్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్సో సపోర్టింగ్ మెనీ కంట్రీస్ ఇన్ కంట్రోలింగ్ అండ్ ఎలిమినేటింగ్ ద వైడ్ వెరైటీ ఆఫ్ డిసీజెస్. ఎస్పెషల్లీ మనకి మలేరియా ఈజ్ ఎ సో డ్రెడ్ఫుల్ డిసీజ్ ఇన్ ద ట్రాపికల్ రీజన్. సో మలేరియా, ట్యూబర్క్లోస్ లాంటి డిసీజెస్ని కంట్రోల్ చేయడంతో పాటు ఎలిమినేట్ చేసేటువంటి ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయని అన్వేషించి సో వాటిని ఏ విధంగా ఎరాడికేట్ చేయాలనేటువంటి పనిలో ఎప్పుడూ కూడా నిమగ్నమై ఉంటుంది. సో ఎగ్జాంపుల్ మనకి మలేరియా వాజ్ ఎరాడికేటెడ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ రైట్ నౌ. ట్యూబర్క్లోసిస్ వాజ్ కంప్లీట్లీ గివెన్ ట్రీట్మెంట్. అదేవిధంగా పోలియోని కూడా చాలా దేశాల్లో ఇరాడికేట్ చేయడం అనేది కూడా మనకి WHO సక్సెస్గా మనం చెప్పొచ్చు. ఓకే, సో త్రూ ద టెక్నికల్ అసిస్టెన్స్ అండ్ ఆల్సో రీసోర్స్ మొబిలైజేషన్ ద్వారా ఇట్ ఈస్ కంట్రోలింగ్ దిస్ కైండ్ ఆఫ్ డిసీజెస్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎలిమినేటింగ్ ద డిసీజెస్. ఎస్పెషల్లీ మలేరియా లాంటి డిసీజెస్ని కొన్ని దేశాల్లో ఎలిమినేట్ చేయడంతో పాటు పోలియోని కూడా ఎలిమినేట్ చేయగలిగింది. బట్ ట్యూబర్క్లోసిస్ ఇస్ ఆల్సో ఏ వరీసమ్ ఇష్యూ దట్ ఈస్ యాక్చువల్లీ వర్కింగ్ బై ద WHO. ఓకే, WHO రిలెంట్లెస్గా TB మీద కూడా వర్క్ చేస్తుంది. దట్ ఈస్ ఏ ప్రామిసింగ్ సైన్ అనమాట, అర్థమవుతుందా? అండ్ ఫోర్త్ వన్ విల్ బి ద ఎమర్జెన్సీ రెస్పాన్స్. ఎస్పెషల్లీ ఎనీ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఎనీ కైండ్ ఆఫ్ పాండమిక్స్, ఎపిడమిక్స్ వచ్చినప్పుడు ఏమవుతుందమ్మా, హెల్త్ ఎమర్జెన్సీస్ని ప్రకటించేటువంటి ఒక ఇంపార్టెంట్ నిర్ణయాల్ని కూడా మనకి ఇక్కడ WHO తీసుకుంటుంది. ఓకే, సో ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్ ఎమర్జెన్సీస్, సో దట్ విల్ బి ట్యాకిల్ బై ద WHO. ఖచ్చితంగా కోఆర్డినేట్ ఎఫర్ట్ ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని కూడా కోఆర్డినేట్ చేస్తూ, ఓకే, సో ఎట్లాంటి అవుట్ బ్రేక్స్ వచ్చాయి, దానికి సంబంధించినటువంటి హెల్త్ కేర్ ఏ విధంగా తీసుకోవాలనేటువంటి క్రైసిస్ డిసిషన్స్ కూడా మనకి WHO తీసుకుంటుంది. సో రీసెంట్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద COVID-19. సో COVID-19 వచ్చినప్పుడు సో WHO ఎంత నిరంతరం వర్క్ చేసిందో కూడా మనం చూస్తున్నాము. సో ఇట్లాంటి క్రైసిస్ సిచ్యువేషన్లో కూడా ఏ విధంగా హెల్త్ కేర్ ఎసెన్షియల్స్ని మెయింటైన్ చేయాలనేటువంటి ఒక ఇంపార్టెంట్ డెసిషన్స్ని కూడా మనకి WHO తీసుకుంటుంది. ఓకేనా? అండ్ ఫైనల్లీ ఫిఫ్త్ వన్ ఈజ్ ద రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. ఎప్పటికప్పుడు WHO is conducting the trials, WHO is supporting the research and development. ఓకే, ఎందుకోసమమ్మా? ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ద ఇన్నోవేషన్. ఖచ్చితంగా డిసీజ్ క్యూరబిలిటీ కోసం ఇప్పుడు కూడా నిరంతరం కూడా WHO పనిచేస్తుంది. ఎస్పెషల్లీ టు డ్రైవ్ ద ప్రోగ్రెస్ ఇన్ ద మెడిసిన్. ఖచ్చితంగా మెడిసిన్స్లో మంచి పురోగతి సాధించాలంటే సో వీ హ్యావ్ టు వర్క్ రిలెంట్లెస్లీ ఇన్ ద ఇన్నోవేషన్, రీసెర్చ్ యాజ్ వెల్ యాజ్ ద డెవలప్మెంట్ ఆల్సో. ఖచ్చితంగా ఈ యొక్క అడ్వాన్స్మెంట్స్ అన్నీ కూడా మనం తెచ్చుకోగలిగితే గ్లోబల్ హెల్త్ అవుట్కమ్స్ అన్నీ కూడా మనం మార్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్, పోలియో వాజ్ వన్స్ వెరీ డ్రెడ్ఫుల్ డిసీజ్. ఓకే, సో తరచుగా మనకి పోలియో కేసులు అనేవి ఇండియాలో నమోదవుతూ ఉండే. ప్రపంచవ్యాప్తంగా కూడా పోలియో వైరస్ వల్ల చాలామంది పిల్లలందరూ కూడా క్రిపుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రస్తుతం పోలియో మీద చాలా అవేర్నెస్ పెంచారు. అదేవిధంగా పోలియో వ్యాక్సినేషన్ మీద కూడా చాలా అవేర్నెస్ పెరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వేర్ కమ్ అవుట్ ఆఫ్ ద పోలియో వైరస్ ఇన్ ఏ వెరీ బెటర్ మేనర్ ఇన్ ఇండియా. ఓకే, సో మీకు తెలుసు చిన్నప్పుడు ఎస్పెషల్లీ 90 kids ఎవరైతే ఉంటారో దే నో దట్ ద పోలియో ఇస్ వెరీ డ్రెడ్ఫుల్ డిసీజ్ దట్ టైం. ఓకే, అట్లాంటి పోలియోని ఓవర్కమ్ చేసుకోవడం జరిగింది త్రూ ద ఎఫర్ట్స్ ఆఫ్ ద WHO. ఓకే, అదేవిధంగా
మనకి టీబీ కూడా, ఎస్పెషల్లీ టీబీ వన్స్ అపాన్ టైం టీబీ వచ్చిన వాళ్ళు చనిపోతారనేటువంటి ఒక నానుడు ఉండేది. రైట్ నౌ దేర్ వాజ్ ఏ 6 months రెజీమ్ ఫర్ ద టీబీ ఫర్ ద కంప్లీట్ క్యూర్ ఆల్సో. ఓకే, ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తున్నాము. ఓకే, టీబీ ఈజ్ నాట్ సో డెడ్ఫుల్ డిసీజ్, టీబీ కెన్ బి క్యూరబుల్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ గ్రౌండ్ బ్రేకింగ్ డెసిషన్స్ని కూడా మనకి ఇక్కడ WHO చెప్పడం అయితే జరిగింది. సో బీయింగ్ ఏ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ కనెక్టింగ్ ఆల్ ద నేషన్స్ అండ్ ఇట్ ఈస్ పార్ట్నరింగ్ ఆల్ ద పీపుల్ అండ్ ఇట్ ఈస్ ప్రమోటింగ్ ద హెల్త్. ఓకే, ప్రతి ఒక్కరి హెల్త్ని, ప్రతి ఒక్క వరల్డ్ సేఫ్టీని ఎక్కువగా మనకి ఆలోచించేటువంటి సంస్థ ఏదైనా ఉందంటే దట్ విల్ బి ద WHO. ఓకేనమ్మా, రైట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ద WHO. సో రైట్ నౌ విల్ సీ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ఇండియాస్ ఎంగేజ్మెంట్ విత్ ద WHO. ఓకే, WHOతో ఉన్నటువంటి సంబంధం ఏంటో మనం చూద్దాం. హౌ ఇండియా ఈజ్ ఎంగేజింగ్ విత్ ద WHO ఫర్ బెటరింగ్ ద మెడికల్ సర్వీసెస్. ఓకే, హెల్త్ సర్వీసెస్ని ఎట్లా ఇంప్రూవ్ చేయడానికి మనం ఎంగేజ్ అయ్యాం మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ద యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, ఎస్పెషలీ ఇండియా ఈజ్ గెటింగ్ బెనిఫిట్ ఫ్రమ్ ద యాక్సెసిబిలిటీ. సో లేటెస్ట్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా WHO నుంచి ఇండియా అయితే సేకరిస్తుంది ఫర్ ఎఫెక్టివ్ డెసిషన్ మేకింగ్ అండ్ ఆల్సో టు ఇంప్రూవ్ ద పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ ఇన్ ఇండియా. ఓకే, అదేవిధంగా ఎఫెక్టివ్ పబ్లిక్ ఇంటర్వెన్షన్స్ కోసం ఏం చేస్తున్నాం, వీఆర్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ దట్ వాజ్ పబ్లిష్డ్ ఆర్ సబ్మిటెడ్ బై ద WHO. WHO పబ్లిష్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరు యాక్సెస్ చేసుకుంటున్నామా, ఇండియా యాక్సెస్ చేసుకుంటుంది ఫర్ ఇట్స్ ఓన్ బెటర్ పబ్లిక్ హెల్త్ ఇంటర్వెన్షన్స్ కోసం. అర్థమవుతుందా? సో ఇన్ దట్ వే వీఆర్ గెటింగ్ బెనిఫిట్ ఫ్రమ్ ద WHO. అండ్ సెకండ్లీ, ఇట్ ఈస్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సింగ్ ఇన్ ద పాలసీ మేకింగ్. సో ప్రతి ఒక్క అప్డేషన్ కానివ్వండి, ప్రతి ఒక్క WHO గైడ్లైన్స్ కానివ్వండి, సో ప్రతి ఒక్క దేశం కూడా దాన్ని పాటించి తీరాల్సిందే. అండ్ మోస్ట్లీ త్రూ ద యాక్టివ్ ఎంగేజ్మెంట్ ఇండియా ఈజ్ ఆల్సో కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద గ్లోబల్ హెల్త్ పాలసీస్ అండ్ ఆల్సో స్టాండర్డ్స్. ఖచ్చితంగా మన యొక్క పాలసీస్ ఏదైతే ఉంటుందో, సో ఇండియా హ్యాస్ సో మచ్ ఆఫ్ పాపులేషన్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెండ్, వీ కెన్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ ద గ్లోబల్ హెల్త్ పాలసీస్ అండ్ ఆల్సో స్టాండర్డ్స్. ఖచ్చితంగా WHO ఉన్నటువంటి హెల్త్ పాలసీస్ కానివ్వండి, స్టాండర్డ్స్ కానివ్వండి, మనం కూడా ఉద్దేశించి వాళ్ళు చేస్తూ ఉంటారు. అండ్ వీఆర్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సింగ్ ద పాలసీస్ మేడ్ బై ద WHO అండ్ ఎన్షూరింగ్ అవర్ ప్రయారిటీస్. ఖచ్చితంగా మన ప్రయారిటీస్ ఉండేటట్టు మన యొక్క ఏవైతే కోరుకుంటున్నామో, ఏవైతే ఆశిస్తున్నామో, సో వాటిని దాంట్లో రిప్రజెంట్ చేస్తున్నారనేటువంటి అంశం మీద కూడా మనం ఎప్పుడు కూడా వాళ్ళతో ఎంగేజ్ అయి ఉంటాము, ఎస్పెషలీ ఆన్ ద ఇంటర్నేషనల్ ఫోరం. సో వీఆర్ మేకింగ్ యాక్టివ్ ఎంగేజ్మెంట్ విత్ ద WHO ఇన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద పాలసీస్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకే, ఈ విధంగా మనం పాలసీస్ని కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఉంది. ఓకే, అండ్ థర్డ్లీ, we are also bringing the technical support. So India receives a technical assistance as well as support from the WHO in various health initiatives. Okay, especially WHO తీసుకొచ్చినటువంటి హెల్త్ ఇనిషియేటివ్స్ ఏవైనప్పటికీ కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా మనకు భాగస్వామ్యం ఉంటుంది. సో వీఆర్ ఆల్ రిసీవింగ్ ద టెక్నికల్ అసిస్టెన్స్ యాజ్ వెల్ యాజ్ సపోర్ట్ ఫ్రమ్ ద స్టాఫ్ ఆఫ్ ద WHO. ఓకే, అదేవిధంగా WHO గైడ్లైన్స్ ద్వారా కూడా మనం వీఆర్ ఏబుల్ టు వర్క్ ఇన్ ఏ బెటర్ వే. వీటితో పాటు ఏం చేస్తున్నాం మనం, సో వీఆర్ ఆల్సో స్ట్రెంగ్థనింగ్ ద కెపాసిటీ. మనకి కెపాసిటీ బిల్డింగ్ మెజర్స్ని మనం యూజ్ చేస్తూ మనకి ఓవరాల్ హెల్త్ కేర్ కెపాసిటీని మనం పెంచుకోవడం జరిగింది. అండ్ ఆల్సో వీఆర్ అడ్రస్సింగ్ ద హెల్త్ ఛాలెంజెస్ ఎఫెక్టివ్లీ. ప్రతి ఒక్క హెల్త్ ఛాలెంజ్ ఏదైతే ఉందో, హెల్త్ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో దాన్ని ఎఫెక్టివ్గా మనం ఎదుర్కొని నిలబడుతున్నామంటే దానికి సపోర్ట్ ఎవరి నుంచి వస్తుందో, మనకి WHO నుంచి రావడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ఫైనల్లీ ద ఫోర్త్ వన్ ఈజ్ ద రీజనల్ అండ్ గ్లోబల్ కోఆపరేషన్. ఎస్పెషలీ ఇండియా యొక్క పార్టిసిపేషన్ ఏదైతే ఉందో WHOలో, ఇట్ ఈస్ ప్రమోటింగ్ ద రీజనల్ కోఆపరేషన్. అంటే మన చుట్టూ ఉన్నటువంటి సౌత్ ఏషియా కానివ్వండి, సౌత్ ఈస్ట్ ఏషియాలో కోఆపరేషన్ అంతా కూడా మనం తీసుకురాగలుగుతున్నాము. అండ్ ఆల్సో వీఆర్ ఆల్సో ప్రమోటింగ్ ద గ్లోబల్ హెల్త్ కోఆపరేషన్. ప్రపంచ దేశాల మధ్య హెల్త్ కోఆపరేషన్ కూడా మనం ముందు నడిపించడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. ఓకే, సో దేర్ బై వీఆర్ ఫాస్టరింగ్ ద పార్ట్నర్షిప్స్. అందరినీ కలుపుకొని వెళ్ళినట్టయితే, సో వీఆర్ మేకింగ్ ద కొలాబరేషన్స్, వీఆర్ మేకింగ్ ద పార్ట్నర్షిప్స్ టు అడ్రస్ ద కామన్ హెల్త్ ఇష్యూస్. మన యొక్క కామన్ ఎజెండా ఏంటమ్మా, సో హెల్త్ ఫర్ ఆల్ అనేటువంటి కామన్ ఎజెండాతో మనం అందరూ కూడా పనిచేయాలి. ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ అనేది ప్రాథమికంగా అందాలి కాబట్టి. ఓకే, సో వీ హ్యావ్ టు వర్క్ విత్ ద WHO టు గెట్ ఆల్ ద బెనిఫిట్స్ అండ్ రిక్వైర్మెంట్స్ దట్ వాస్ నీడెడ్ బై ద నేషన్. మన దేశంకి ఏదైతే కావాల్సి ఉంటుందో దాన్ని మనం WHOని తీసుకోవడం అనేది, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఫర్ దట్ వీ హ్యావ్ టు బీ యాక్టివ్లీ ఎంగేజింగ్ విత్ ద WHO. దానికోసం ఏం చేయాలమ్మా, నిరంతరం మనం WHOతో ఎప్పటికప్పుడు టచ్లో ఉండాలి, ఎంగేజ్ అవుతూ ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు రిసీవ్ ఆల్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ WHO అండ్ ఆల్సో వీ కెన్ ఏబుల్ టు షేప్ ద పాలసీస్ ఆఫ్ ద WHO. ఖచ్చితంగా మనకు పాలసీస్ ఏవైతే మనం అనుకుంటున్నామో వాటిని మనం ఇంటర్నేషనల్ ఫోరంలో మనం ఎట్లాగైతే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నామో వాటిని అన్నింటినీ కూడా మనం అవన్నీ కూడా WHOతో పాటు మనం చేసుకునేటువంటి అవకాశం కూడా మనకి లభిస్తుంది. ఓకే, సో దట్ కైండ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అండ్ కొలాబరేషన్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్ రైట్ నౌ. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూషన్. సో కన్క్లూషన్లోకి వచ్చినట్టయితే, సో WHO ఈజ్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ వైటల్ అండ్ క్రూషియల్ రోల్ ఇన్
బ్రింగింగ్ ద గ్లోబల్ హెల్త్ గవర్నెన్స్. ఖచ్చితంగా గ్లోబల్ హెల్త్ గవర్నెన్స్ని డీల్ చేయడానికి మనకి WHO అనేది ఉంది. సో ద గ్లోబల్ హెల్త్ గవర్నెన్స్ మేడ్ బై ద WHO ఈజ్ ఇండిస్పెన్సిబుల్. మనం ఇండిస్పెన్సిబుల్ అంటాం. ఇండిస్పెన్సిబుల్ అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నెసరీ, వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, సో అదేవిధంగా ఇండియాస్ ఎంగేజ్మెంట్ విత్ ద WHO ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ అడ్రస్సింగ్ ద హెల్త్ ఛాలెంజెస్. ఓకే, ఏవైతే హెల్త్ ఛాలెంజెస్ ఉన్నాయో మనకి వాటినన్నింటినీ కూడా మనం అడ్రస్ చేసుకోవాలంటే వీ నీడ్ టు బీ యాక్టివ్లీ ఎంగేజింగ్ విత్ ద WHO. ఖచ్చితంగా WHOతో పాటు మనం యాక్టివ్ ఎంగేజ్మెంట్ అనేది జరగాలి. రెండింటి మధ్య సంబంధాలు అనేవి సో మంచి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి మనం నెలకొన్నట్టయితే సో వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద అవుట్కమ్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్క అవుట్కమ్ని కూడా మనం తీసుకురాగలుగుతాము. సో దట్ వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద నేషనల్ హెల్త్ ఎజెండా. మనకు నేషనల్ హెల్త్ ఎజెండాని కూడా మనం ప్రమోట్ చేసినటువంటి ఒక అవకాశం మనకి లభిస్తుంది. సో దానికోసం మనం ఏం చేయాలమ్మా, ఖచ్చితంగా వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ విత్ ద WHOతో పాటు మనం చేతులు కలిగినట్టయితే, అదేవిధంగా ఏవైతే మెంబర్ స్టేట్స్ ఉంటాయో వాటితో కూడా మనం పరస్పరం మంచి సత్సంబంధాలను తీసుకొచ్చుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఏమవుతామా, సో ఇండియా కెన్ సిగ్నిఫికెంట్లీ కాంట్రిబ్యూటింగ్ టు ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ అవుట్కమ్స్. ఓకే, ప్రపంచంలో ఉన్నటువంటి ఆరోగ్యపరమైన అంశాల మీద మన యొక్క ఇంపాక్ట్ అనేది మనకు కనబడుతుంది. వీ కెన్ ఏబుల్ టు ఇంప్రూవ్ ద గ్లోబల్ హెల్త్ సినారియోస్ ఆల్సో. ఓకే, సో ఆ విధంగా మనం చేసినట్టయితే వీ కెన్ ఎన్ష్యూర్ హెల్దీ ఫ్యూచర్ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అందాలి అనేటువంటి ఏదైతే స్లోగన్ ఉందో దాన్ని నిజం చేసేటువంటి ఒక కళను అయితే ఇండియా కూడా పార్టిసిపేట్ చేసినట్టు అవుతుంది. సో ఇండియా విల్ బి ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ హెల్దీ ఫ్యూచర్ ఫర్ ఆల్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని కూడా మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా 3 to 4 లైన్స్లో మనం వీ కెన్ ఏబుల్ టు కన్క్లూడ్ దిస్ పర్టికులర్ ఆన్సర్ డిస్కషన్. ఓకేనమ్మా, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద టాపిక్ క్లియర్లీ. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే యూ కెన్ ఆస్క్ మీ. సో ప్లీజ్ వాచ్ ద వీడియో ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండింగ్. ఓకే, వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి బికాస్ దిస్ ఇస్ స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి, డోంట్ స్కిప్ ఇట్. అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ ఏ లైక్, అదేవిధంగా వీడియోని షేర్ చేయండి. సో మన ఛానల్ ఏదైతే తారాయస్ ఛానల్ ఉందో దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. ఓకేనమ్మా, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్.